సెకండ్ వంట ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ సెకండ్ వంట నేను చేయడం లేదు, మా మదర్ చేస్తారు. ఓకే, సో ఏమని చేస్తున్నారమ్మా మీరు? పులిహోర చేస్తాను. పులిహోర అంటే మీరు మామూలుగా చేసే పులిహోర కాదు, ఇది మైసూరు కర్ణాటకలో మా మదర్ అక్కడ ఉండేవారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పెషల్ గా చేస్తారు. ఓకే, అయితే ఇది అమ్మ పులిహోర అన్నమాట. ఓకే, మీ అమ్మమ్మ పులిహోర, మీ అమ్మ పులిహోర. ఓకే, మదర్స్ డే స్పెషల్ కదండి. సో శ్రీలక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు కాకుండా వాళ్ళ అమ్మగారు చేసిన వంటను కూడా మీకు పరిచయం చేస్తున్నాం అనమాట ఈ రోజు. వావ్! సో ఎన్నో తరం అది? 1, 2, 3, మూడో తరం పులిహోర వాళ్ళు నేర్చుకోబోతున్నాం అనమాట. అమ్మగారు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్తాను. ఆవాలు, నువ్వుల పొడి, తర్వాత నూనె, శనగపప్పు పొడి, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, మినపప్పు, పల్లీలు, తర్వాత ఎండుమిరపకాయలు. సో ప్రాసెస్ మనం చూద్దాం. అంతకంటే ముందుగా ఓకే, మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, అండ్ వాళ్ళ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు. పిల్లలు పుడుతుండగానే ఓకే వాళ్ళు అనుకుంటారు, ఓకే నాకు అబ్బాయి పుడితే ఇలా చేద్దాము, అమ్మాయి పుడితే ఇలా చేద్దాము అని చెప్పేసి మీకు ఏమైనా కోరికలు ఉన్నాయి వాళ్ళ? అలాంటివి ఏం లేవండి. మగ పిల్లడు పుడితే ఇలా కావాలని, ఆడపిల్ల ఇలా పుడితే కావాలని అవి ఏం లేవు. ఏమీ లేవు, ఇంక వాళ్ళ ఇష్టం మీద. అంతే కదా మరి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతవరకే మనం చెప్తాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏది కావాలనుకుంటే దాని పద్ధతి ప్రకారం పోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఉంటుంది కదా, చాలా మందిలో చూసాం మనం ఏంటంటే, సో నాకేమి కాలేదు, నాకు ఒకవేళ అమ్మాయి పుడితే డాన్స్ నేర్పిస్తాను, ఇలా చేయిస్తాను, అలా చేయిస్తాను, అబ్బాయి పుడితే ఇది చదివిస్తాను అన్నట్టు ఉంటారు కదండి. అట్లా అభిప్రాయం లేదు. కాకపోతే నాకు మా పాపకు డాన్స్ నేర్పించాలని చాలా కోరిక ఉంది. అంటే నేను నేర్చుకోలేకపోయాను కూచిపూడి, తనకన్నా నేర్పిద్దామని అనుకున్నా. అయితే పరిస్థితులు తనకు దాని మీద డాన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కొంచెం చూపించేది కాదు. అంటే ఫోర్స్ చేయడం ఎందుకని చెప్పేసి నేను మానేసుకున్నా అంతే. అంతే తప్ప నాకు యాక్టింగ్ వాటి మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కువ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. అందుకని ఎవరిని ఎట్లా ఫోర్స్ చేసి నువ్వు ఇదే చేయాలని చెప్పి ఎప్పుడు నేను చెప్పలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ పద్ధతి ప్రకారం వాళ్ళు పోవడమే తప్ప, తర్వాత దానికి ఇంట్రెస్ట్ వచ్చింది చేస్తానని చేయమని. అంతేగాని ఇలాగే నువ్వు చేయాలి అలాగే చేయాలని ఇప్పుడు అలా చేస్తే కూడా రాదు, ఫోర్స్ చేస్తే ఏది రాదు. ఓకే అమ్మా, సో అయితే మనం వంట స్టార్ట్ చేసేసుకుందామా? మరి ముందుగా మనం ఏం చేద్దాము? మొత్తం అయితే మనం రైస్ చేసుకోవాలండి. సో రైస్ మనకు ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మూకుడు పెట్టి ఓకే స్టవ్ ఆన్ చేసుకున్నాము. చింతపండు గుజ్జు అంతా వేసేసుకోవచ్చు. ఇంట్లో కొంచెం నూనె వేయాలి, అడుగంటకుండా. సో అడుగంటకుండా ఉండడానికి కొంచెం నూనె. ఇదంతా మనకి దగ్గర పడిపోతుంది. అదే పొడి వేస్తాం కదా, అది బాగా దగ్గర పడుతుంది. ఇందులో మనకి చాలా పళ్ళు ఉన్నాయి. ఒకటేమో నువ్వుల పొడి, ఒకటి శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి చేసాం కదా, ఆ రెండు పొడి దీంట్లో మిక్స్ చేయాలి. శనగపప్పు, ఎండుమిరపకాయలు రెండు వేయించుకుని పొడి చేసుకోవాలి. అదే మాకు ఇందులో స్పెషాలిటీ. ఆ తర్వాత నువ్వులు కూడా వేయించుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇది పచ్చి శనగపప్పు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి. రైస్ ఎంత తగ్గితే అంత వేసేసుకోవాలి, రైస్ ని బట్టి వేసుకోవాలి. ఇది నువ్వుల పొడి అంతా వేసేసుకోవచ్చు. ఇది మీరు పండుగలు కూడా ఇవే చేస్తారంటారా? ఈ పులిహోర చేస్తాను, వాంగిబాత్ చేస్తాను, కొబ్బరన్నం చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఎప్పుడు ఒకే రకంగా చేయం కదా. నిమ్మకాయలతో చేసి పులిహోర చేస్తాం, మళ్ళీ ఒక్కోసారి కొంచెం నీళ్ళు పోద్దామంటారు. కొంచెం రైస్ తీసి దీంట్లో వేసి దీంట్లో కలుపుకోవాలి. అంతా వేసేసుకోవచ్చు. చింతపండు ఇందులో సాల్ట్ ఇప్పుడు అది వేసేసుకోవచ్చు. తర్వాత కూడా కలుపుకోవచ్చు మనం పోపు వేసిన తర్వాత. స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు కొంచెం నూనె పోసేయాలి, చాలు, అన్నం తక్కువ. ఇప్పుడు ఇంగు వేస్తాం అన్నమాట. తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు, పల్లీలు, వేయించుకున్న పల్లీలు. ఇప్పుడు తీసి దీంట్లో కలిపిస్తాం. ఇది అన్నం తీసి దాంట్లో వేసినా పర్వాలేదు. ఓకే, అయితే మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామండి. సో రెడీ అయిపోయింది.
చూసారు కదండి, వేడి వేడిగా నోరు ఊరించే పులిహోర రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నువ్వు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, రైస్, తెల్ల నువ్వులు, ఇంగువ, పసుపు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె, వేయించిన పల్లీలు, ఎండుమిరపకాయలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు చింతపండు గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పులుసు మరిగాక పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేయించి గ్రైండ్ చేసిన పౌడర్ 3-4 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తగినన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అన్నం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఇంగువ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ పసుపు, ఎండుమిర్చి, వేయించిన పల్లీలు వేసి అన్ని వేగాక ముందుగా కలిపి ఉంచిన రైస్ వేసి ఒకసారి బాగా కలుపుకుని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే నువ్వు పులిహోర రెడీ.